అందరికీ నమస్తే అండి. ఒకప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు 151 స్థానాలు ఉన్నప్పుడు తన ప్రత్యర్థి పార్టీకి 23 అసెంబ్లీ స్థానాలు వచ్చినప్పుడు వాళ్లకు ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చాను, వాళ్ళకి చట్ట ప్రకారం రాలేదు అని చెప్పడం అహంకారం కాకపోతే మరేమిటి? అదే అసెంబ్లీలో వాళ్ళకి 23 స్థానాలు వచ్చాయి, నేను ఒక 6గురిని లాగేస్తే 17 స్థానాలు ఉంటాయి, దాంతో ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది అని లెక్కలు చెప్పి ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కావాలంటే పలాననే సీట్లు రావాలనే లెక్క లేదు, ఎక్కడా కూడా 10% రూల్ లేదు, సో నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని చెప్పడం అహంకారం కాకపోతే మరేమిటి? సో ఇది అహంకారమా, అజ్ఞానమా? సో దీన్ని ఎలా నిర్వచిస్తారు అనేది ఎవరిష్టం వాళ్ళదే. కానీ ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న అడ్డగోలు వాదన రాజకీయ వర్గాల్లోనే విస్మయం కలిగిస్తోంది. నిజానికి ప్రతిపక్ష నేత హోదా అనేది కేవలం వాళ్ళ యొక్క జీతభత్యాలు, వాళ్ళ యొక్క ప్రోటోకాల్, వాళ్ళ రక్షణ, వాళ్ళ భద్రత, వాళ్ళకిచ్చే సీటు, వాళ్ళు అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యే గేటుకి సంబంధించిన వ్యవహారమే తప్ప ఇదిగో పలానా ప్రతిపక్ష నేత హోదా అనేది ఎక్కడ లేదు అని మనం గతంలోనే ఒక వారం రోజుల కిందట చేసిన వీడియోలో చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ స్పీకర్ గారు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఆయనకు అదనంగా జీతం వస్తుంది, కాస్త ఎక్కువ. ఆయన ప్రత్యేకంగా ఒక గేట్లోంచి లోపలికి వెళ్తారు, ఆయనకు అసెంబ్లీలో ఫస్ట్ సీట్ దక్కుతుంది, ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంటుంది, ఆయనకు అదనపు భద్రత ఉంటుంది. ఇవే వస్తాయి తప్ప ఎక్కువ మాట్లాడడానికి ఎక్కువ మైక్ రాదు, లేదా ప్రత్యేకమైన కేటగిరీగా ఏమీ పరిగణించరు. అలాగే ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా రేపొద్దున లోకాయుక్త ఎంపిక చేయాలన్నా, లేదా ఆర్టీఐ కమిషనర్లను ఎంపిక చేయాలన్నా, రాజ్యాంగబద్ధమైన కొన్ని పదవులు ఎంపికకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలవాలి. లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా లేదు, మేము అతన్ని పిలవము అంటారా? అది మేబీ అది రాజ్యాంగ విరుద్ధం అవ్వచ్చు. ఒకవేళ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇంకో 2-3 ఏళ్లలో ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక, తర్వాత ఈ లోకాయుక్త ఎంపికకు సంబంధించి సమావేశాలు జరుగుతాయి. అప్పుడు రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలో ఉన్న అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు రావాలి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావాలి. అప్పుడు ఆయన ప్రతిపక్ష నేత హోదాలోనే రారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేత హోదాలో వస్తారు. నిజానికి ప్రతిపక్ష నేత హోదా అనేదే ఒక కన్ఫ్యూజన్. నిన్న స్పీకర్ గారేమో రూల్ ఉంది అని చెప్పారు, కానీ చట్టం ఉందని చెప్పలా, రాజ్యాంగంలో ఉందని చెప్పలా. ఎందుకంటే రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు, కేవలం రూల్ మాత్రమే ఉంది. జీవి మౌలాంకర్ గారు తీసుకొచ్చిన 1955-56లో మన లోక్సభ ఫస్ట్ స్పీకర్ జీవి మౌలాంకర్ గారు తీసుకొచ్చిన రూల్లో మాత్రమే ఉంది. అందులో కూడా ప్రతిపక్ష నేత హోదాకు ప్రత్యేక మార్గదర్శకాల గురించి ఏమీ లేదు, కేవలం జీతభత్యాల అంశాన్ని ప్రస్తావించారు, అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యే గేట్నే ప్రస్తావించారు. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ పదం వదిలేయండి. రాష్ట్రం బాగుండాలన్నా, అసెంబ్లీలో సరైన చర్చ జరగాలన్నా ఈ ప్రతిపక్ష నేత హోదా అనే పదాన్ని వదిలేయండి. వదిలేసి ప్రజా సమస్యలు చర్చించాలి. ఇదిగో మాకు 11 నియోజకవర్గాల్లో మాకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి మా నియోజకవర్గాల అంశాలను మేము చర్చించాలి. అలాగే ప్రజాస్వామ్యంలో రాష్ట్రాన్ని అధికారంలో ఉన్న పక్షాన్ని ప్రశ్నించేందుకు ఒక గొంతు కావాలి కాబట్టి మేము వచ్చి ప్రశ్నించాలి అనేటట్టు ఉండొచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టవచ్చు. ప్రభుత్వం చేసే తప్పులను మీడియా ముందు చెప్పే కంటే అసెంబ్లీలో చెప్పడం సబబు. సో ఆయన అసెంబ్లీకి వెళ్ళడమే 100% కరెక్ట్, ఆ 11 మంది సభ్యులు. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా ఇంకో నాణేనికి రెండో వైపు కూడా ఆలోచించాలి. ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్తే కూటమి సభ్యులు ఏమైనా ఊరుకుంటారా? ఖచ్చితంగా ర్యాగింగ్ చేస్తారు, సెటైర్లు వేస్తారు, అవమానిస్తారు. ఆ అవమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది కాబట్టి, కొన్ని అవమానాలు పడ్డారు కాబట్టి ఆయనకు తెలుసు, అవన్నీ ఆటుపోట్లు అవమానాలు అన్నీ ఎదుర్కొని ఆయన స్థితిలో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ప్రతిపక్ష నేతగా పనిచేశారు 14 నుంచి 19 వరకు. 2019లో విపరీతమైన అధికారం వచ్చింది, దాంతో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. నాకు ఇంకా మీడియాతో పని లేదు, నాకు వాళ్ళతో పని లేదు, న్యాయ వ్యవస్థతో పని లేదు, నేను అనుకున్న వాళ్ళే మీడియా, నేను అనుకున్నదే న్యాయ వ్యవస్థ, నేను అనుకున్నదే రాజ్యాంగం, నేను అనుకున్నదే చట్టం అనేటట్టు ఆయన వ్యవహరించారు. సో ఎక్కడో ఆయన అహంభావం ఎక్కడికో పెరిగిపోయింది. సో అది ఇంకా దిగలేదు. కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్ళి అవమానాలు పడడానికి సిద్ధంగా లేరు. ఆయన అసెంబ్లీకి వస్తే ఆయన మీద సెటైర్లు వేయడానికో, డైలాగులు వేయడానికో, ఇరుకును పెట్టడానికో
చాలామంది సిద్ధంగా ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు, రఘురామకృష్ణరాజు గారు, నిమ్మల రామానాయుడు గారు లాంటి చాలామంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో అవి ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధంగా లేదు. అట్లీస్ట్ వాళ్ళకు ఒక 30 మందో 35 మందో ఉంటే వెళ్ళేవాళ్ళు. అసెంబ్లీలో వాళ్ళకి బలం ఉండేది, అవతల వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పేవాళ్ళు. కానీ 11 మందిలో కనీసం ఒక 5-6 మాటలు కూడా మాట్లాడరు, ఖచ్చితంగా మాట్లాడరు. ఉన్న వాళ్ళే ప్రతిదానికి స్పందించాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు కాబట్టి ఆయన చూసి అసెంబ్లీకి 5 ఏళ్ళు వెళ్ళలేరు. అలా వెళ్లకుండా ఉండేయాలంటే ఏ సాకు చెప్పాలి అని ఆలోచించుకున్నప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తాను అనే సాకు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా వాళ్ళు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు అని? తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నారు? తనకు అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టం లేదు, అవమానపడడం ఇష్టం లేదు కాబట్టి. సో ఇక్కడ ప్రతిపక్ష నేత హోదా అనే పదం మీద చర్చ వదిలేయచ్చు. అసెంబ్లీకి వెళ్తే వెళ్ళొచ్చు. చూడండి, నిన్న ఆయన మాట్లాడారు, కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 హామీ ఇచ్చింది. సూపర్ 6లో తల్లికి వందనంకి 13,000 కోట్లు కేటాయించాలి, కానీ వీళ్ళు ఇంత కేటాయించారు. అన్నదాత సుఖీభావకి ఇంత కేటాయించాలి, కానీ వీళ్ళు ఇంతే కేటాయించారు. దీపం పథకానికి 4,000 కోట్లు కేటాయించాలి, కానీ వీళ్ళు 2,600 కోట్లే కేటాయించారు. సో వీళ్ళ కేటాయింపులే అరకొరగా ఉన్నాయి. అలాగే కొన్ని హామీలను పూర్తిగా గాలికి వదిలేశారు అనే మాటలు మీడియా ముందు చెప్పారు. అవే అసెంబ్లీలో మాట్లాడవచ్చు. అలాగే బడ్జెట్లో ఉన్న డొల్లతనాన్ని అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లా. అధికారంలో ఉన్నప్పుడేమో మీడియాతో పని లేదు, అధికారం కోల్పోయిన తర్వాత మీడియానే తనకు కావాలంట, అసెంబ్లీ వద్దంట. సో అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పంధాను ఏ విధంగా ఉంది అనేది చెప్తుందనమాట. నేను ఇక్కడ విమర్శిస్తున్నాను అని వైసీపీ వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మకు వాళ్ళే పోతారు. ఇది విమర్శగా తీసుకుంటారా, లేదంటే ఉన్నది ఉన్నట్టు పాయింట్స్ అనలైజ్ చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానాలు ఏ విధంగా ఉన్నాయని చెప్తున్నా. సో ప్రతిపక్ష నేత హోదా అనేది వదిలేయచ్చు రాష్ట్రంలో, ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా. ఎందుకంటే నిన్న స్పీకర్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, రూల్ ఉంది, నన్ను ప్రతిపక్ష నేత హోదా ఆయన ఇవ్వమని అడిగారు, నేను స్పందించకముందే ఆయన కోర్టుకు వెళ్ళారు, కోర్టు విచారణకు ఇంకా స్వీకరించలేదు, సో కోర్టు చూసుకుంటుంది, నేనైతే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వను, 10% వాళ్ళకి సభ్యుల బలం లేదు, అదే రూల్లో ఉంది, సో నేను ఇవ్వను, మొదటి తప్పుగా క్షమించేస్తున్నాను, ఆయన నన్ను స్పీకర్ స్థానాన్ని అవమానించారు, నిజానికి ఆయనకు నేను సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వచ్చు, కానీ నేను ఇవ్వను అని స్పీకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో దీన్ని బట్టి ప్రభుత్వం, కూటమి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనంటుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, 10% రూల్ రాజ్యాంగంలో లేదు కాబట్టి నాకు ఇవ్వాలి, ఇస్తేనే వస్తాను అంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు గారిని ఉద్దేశించేమో, నీకు 23 మంది ఉన్నారు, నేను 6గురిని లాగేస్తే 17 మంది అవుతారు, అప్పుడు నీకు ప్రతిపక్ష నేత హోదా పోతుంది అని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా అసంబద్ధమైనవి, అహంకారపూరితమైనవి, అనవసరమైనవి అన్నమాట. సో కేవలం ప్రజలకు ఏం కావాలి, రాష్ట్రానికి ఏం కావాలి అనేది మాత్రమే ఆలోచిస్తే వైసీపీ వల్ల అసెంబ్లీకి వెళ్ళడం ప్రజలకు కావాలి. ప్రభుత్వం చేసే తప్పులను మీడియా పాయింట్ కంటే అసెంబ్లీ సాక్షిగా లేవనెత్తడం ప్రజలకు కావాలి. అయితే వాళ్ళు అవమానిస్తారు, వాళ్ళు కొంచెం సెటైర్లు వేస్తారు, ఎదురుదాడి చేస్తారు అనే భయం ఉన్నప్పుడు వెళ్ళి ఒక 2 పాయింట్లు లేవనెత్తి వెంటనే బాయ్కాట్ చేసేయడం ఉత్తమం. దానివల్ల వెళ్ళినట్టు అనిపించుకుంటారు, వాళ్ళు అవమానించారనే సింపథెటిక్గా బయటకు వస్తారనమాట. ఇలా ఏదైనా చేయొచ్చు. మరి వైసీపీ వాళ్ళ వ్యూహం ఏమిటో కానీ ఒకటి మాత్రం నిజం, రాష్ట్రంలో ఈవెన్ అసెంబ్లీలో కూడా చూడండి, ఇప్పుడు అంతా చప్పచప్పగా ఉంది వ్యవహారం. వాళ్ళు పొగుడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని పొగడడానికే ఎక్కువ వాళ్ళకి సమయం సరిపోవట్లే ఎమ్మెల్యేలకి. చంద్రబాబు నాయుడు గారిని పొగడాలా, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలా, ఇదే జరుగుతుంది అసెంబ్లీ. బడ్జెట్లో లోపాలేంటి, మొన్న సుజనా చౌదరి గారు మాట్లాడారు, బడ్జెట్లో లోపాలను, డొల్లతనాన్ని బయటపెట్టారు. అలా ఎవరైనా మాట్లాడతారా? మిగిలిన వాళ్ళు మాట్లాడరు. సో ఎప్పుడు పొగడ్తలు, తిట్లతోనే అసెంబ్లీ కాలక్షేపం అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఒక సహేతుకమైన చర్చ జరిగితేనే రాష్ట్రం బాగుంటుందండి. రాష్ట్రం బాగుండాలంటే అసెంబ్లీలో సహేతుకమైన చర్చ జరగాలి, అన్ని అంశాల మీద లోతైన చర్చ జరగాలి. ఆ లోతైన చర్చ జరగడానికి అన్ని పక్షాల సభ్యులు, సీనియర్లు అందరూ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2019 నుంచి ఆ కల్చర్ లేదు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పులు అలా ఉన్నాయి, ఏకపక్షమైన తీర్పుల కారణంగానే వచ్చింది ఈ పరిస్థితి.